ఊబర్ ర్యాపిడో విలీనం జరుగుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు భారత రవాణా రంగంలో ఆసక్తి రేపుతోంది. అమెరికన్ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఊబర్, భారత స్టార్టప్ ర్యాపిడో మధ్య విలీనానికి సంబంధించి రహస్య చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడటంతో ఉత్కంఠత నెలకొంది. ఈ ఏడాది మేలో ఊబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీ 5 రోజుల భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ యొక్క ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లో పెరుగుతున్నటువంటి పోటీ, నగదు వ్యయాన్ని కూడా తగ్గించుకోవడం, వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అయితే ఇరు సంస్థల ఉన్నతాధికారులు అయితే చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఊబర్ మాత్రం తన యొక్క భారత వ్యాపారాన్ని ర్యాపిడోతో విలీనం చేసి నిర్వహణ బాధ్యతలను ర్యాపిడో యాజమాన్యానికి అప్పగించే ప్రతిపాదన అయితే చేసినట్లు తెలుస్తోంది. దీనికి భిన్నంగా ర్యాపిడో క్యాష్ అండ్ స్టాక్ డీల్ ద్వారా అయితే ఊబర్ భారత వ్యాపారాన్ని పూర్తిగా కొనుగోలు చేసి మరి ఊబర్కు ర్యాపిడోలో మైనారిటీ వాటా ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించినట్లుగా సమాచారం. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. వ్యూహాత్మకంగా కీలకమైన భారత మార్కెట్ పైన నియంత్రణను పూర్తిగా వదులుకోవడానికైతే ఊబర్ సిద్ధంగా లేకపోవడంతో ఇరు సంస్థల మధ్య యాజమాన్య హక్కుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేకపోయింది. గతంలో 2020లో ఊబర్ ఈట్స్ ఏదైతే ఉందో ఈ వ్యాపారాన్ని జొమాటోకు విక్రయించినప్పటికీ కూడా ప్రధాన రైడ్ హెయిలింగ్ మార్కెట్లో తన ఉనికిని కోల్పోవడం అయితే ఊబర్కు ఇష్టం లేదని కూడా క్లియర్గా తెలుస్తోంది. దీంతో ఈ మెగా డీల్ ప్రాథమిక దశలోనే నిలిచిపోయింది. అయితే మరి విలీనం జరిగి ఉంటే భారత రైడ్ హెయిలింగ్ మార్కెట్లో ఓలా మినహా మరో అతిపెద్ద పోటీదారు ఉండేటువంటి అవకాశం తగ్గిపోయేది. ఇది మార్కెట్ పోటీపైనే కూడా మరి ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉండేది. మరి ప్రస్తుతం ర్యాపిడో బైక్ ట్యాక్సీ విభాగంలో అయితే అత్యధికంగా మొత్తం రైడ్ మార్కెట్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు ఊబర్ 4-వీలర్ క్యాబ్ విభాగంలో 40 నుంచి 45% వాటాతో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విలీన వార్తలను ర్యాపిడో ప్రస్తుతం ఖండించింది. రెండు సంస్థలు కూడా ప్రస్తుతం స్వతంత్రంగానే తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ర్యాపిడోకు పోటీగా ఊబర్ తన యొక్క బైక్ ట్యాక్సీ సేవలను దాదాపుగా 220 నగరాలకు విస్తరించి భారత మార్కెట్లో పోటీని మరింత పెంచుతోంది. అంటే మరి ఊబర్ ర్యాపిడో విలీనానికి చర్చలు జరిగినట్లుగా అయితే వార్తలు వచ్చినా నియంత్రణ, యాజమాన్య హక్కుల విషయంలో విభేదాల కారణంగా భేదాభిప్రాయాలు ఏర్పడి ఈ యొక్క డీల్కు ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం విలీనం లేదు, పోటీ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేశారు.